వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ముఫాసా ది లయన్ కింగ్. అదేనండి మన మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చిన మూవీ. యాక్చువల్గా ఈ మూవీ రివ్యూ ఎప్పుడో ఇవ్వాల్సింది, బట్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ టైమింగ్స్ తెలిసిందే కదా, థియేటర్ టైమింగ్స్. దట్టు వెస్ట్ గోదావరి అంటే 11:30కి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అవి చూసి వచ్చేటప్పటికి 2 అయిపోద్ది. వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసేటప్పటికి చాలా టైం అయిపోతూ ఉంటుంది. సో అందుకనే లేట్ అయింది వీడియో అయితే కనుక. సో ఇక పక్కన పెట్టేస్తే మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. ఇది సింబా ది లయన్ కింగ్ 2017లో వచ్చిన మూవీకి ప్రీక్వల్ అనమాట. అంటే ఇప్పుడు సింబా అనేది ముఫాసా కొడుకు. సో ఇది ముఫాసా స్టోరీ, ముఫాసా ది లయన్ కింగ్ అనేది. సో ముఫాసా లైఫ్లో ఏం జరిగింది, తన పేరెంట్స్ దగ్గర నుంచి ఎలా తప్పుకుని ఇక్కడికి వచ్చేసాడు, తప్పుకుపోయి ఫ్లడ్స్లో తప్పుకుపోతాడు. సో ఫ్లడ్స్లో తప్పుకుపోయి ఎలా వచ్చాడు ఏంటి, వీళ్ళు ఎలా కలిసారు, వీళ్ళు ఎలా కల్పించుకున్నారు ఏంటి అనేది, అసలు కింగ్ ఎలా అయ్యాడు అనేది మిగిలిన స్టోరీ అయితే. అండ్ ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అనిపించింది అంటే కనుక ఓకే డీసెంట్ అనిపించింది. బట్ సింబా ది లయన్ కింగ్లో వచ్చిన హై మూమెంట్స్ అయితే దీంట్లో కొంచెం మిస్ అయినాయని చెప్పాలి. దాంట్లో వచ్చిన హై ఫీల్స్ అవి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అలాగే మహేష్ బాబు గారి వాయిస్ అనేది ఈ మూవీకి ఓకే పర్లేదు. మన తెలుగువాడు ఒకడు ఉన్నాడు, మనకి కళ్ళకి కనిపించే తన వాయిస్ వస్తూ ఉంటే మన కళ్ళకి మహేష్ బాబు గారు అనే విజువలైజేషన్ వస్తుంది. కానీ మూవీకి అంత హెల్ప్ అయిందా అంటే లేదు, మూవీ మొత్తం ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ దీంట్లో ఎమోషన్స్ అనేవి కొంచెం బాగా వర్కౌట్ అయినాయని చెప్పాలి ఫస్ట్ పార్ట్తో పోస్తే. ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం ఎలా అంటే హెవీగా కొంచెం హై సీన్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి సింబా అనేది. సో దీంట్లో అది కొంచెం తక్కువ అనిపించింది. బట్ ఎమోషనల్గా ఇది బెటర్. బట్ స్టోరీ పరంగా దాంట్లో కొంచెం స్టోరీ అనిపించింది. బట్ దీంట్లో అంత స్టోరీ అనిపించలేదు. జస్ట్ ఒక ముఫాసా కింగ్ ఎలా అయ్యాడు అనేది దాని బేస్ మీద మూవీని తీసుకెళ్లారని చెప్పాలి. అండ్ ఇక విజువల్స్ చూసుకుంటే నాకు దీని మీద సింబాయే కొంచెం బెటర్ విజువల్స్ అనిపించినాయి నాకు. బట్ దీంట్లో కూడా మంచి విజువల్సే ఉన్నాయి. బట్ కంపేర్ చేసుకుంటే నాకు సింబాలోనే కొంచెం విజువల్గా కూడా ఎక్కువ అనిపించింది. దీంట్లో నాకు అంత ఏం అనిపించలేదు. ఓకే పిల్లలకైతే బాగా ఎంటర్టైన్ అవుతారు, ఎందుకంటే జిరాఫీస్, ఏనుగులు, సింహాలు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి, వైట్ లైన్స్. సో ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఆడియన్స్కి ఓకే కొంతమంది తెలిసిన వాళ్ళకి, మూవీ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి అర్థం అవ్వద్దు, కానీ తెలియని వాళ్ళకి, కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కొంచెం అర్థం అవ్వకపోవచ్చు. బట్ కొంచెం ఏదైనా మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ సింబా చూడాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ముఫాసా చూసేస్తే అర్థమైపోద్ది అసలు మూవీ ఏంటి అనేది. ముఖ్యంగా పిల్లలకైతే, కిడ్స్కి అయితే బాగా నచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆ యానిమల్స్, ఎన్విరాన్మెంట్స్ అనేవి వాళ్ళకి బాగా అట్రాక్ట్ చేస్తాయి వాళ్ళని. అండ్ ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్లో సినిమాటోగ్రఫీ ది బెస్ట్ మ్యాన్. అసలు ఆ విజువల్స్ అనేవి 3D కూడా 3Dలో చూసాను నేను. 3D చాలా బాగా అనిపించింది. అండ్ ఆ లయన్స్ ఫైటింగ్ సీక్వెన్సెస్ అవి కూడా కొంచెం పర్లేదు, బాగానే అనిపించినాయి. అండ్ అలాగే సత్యదేవ్ గారి వాయిస్ కూడా మన తెలుగు వాళ్ళు లైక్ బ్రహ్మానందం గారు, ఆలీ గారు, మహేష్ బాబు గారు, సత్యదేవ్ గారు వీళ్ళ వాయిస్ అంటే మనకి ఏదో ఒక తెలుగు మూవీకి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపించింది. సో అది మంచి ఆప్షన్ అని చెప్పాలి. బట్ మూవీకి అది ఏమన్నా యూజ్ అయిందంటే నాకు అంత అనిపించలేదు. అసలు స్కార్ అనేవాడు ఎవడో, తను ఎలాగా ఆ విధంగా తయారయ్యాడు ఏంటనేది దీంట్లో కొంచెం ఇన్డెప్త్గా చూపించారని చెప్పాలి. సో ఇది ముఫాసా ది లయన్ కింగ్ మూవీ అయితే నాకైతే ఇట్స్ ఓకే డీసెంట్ అనిపించింది. మరీ అంత తోపు అని చెప్పను సింబా ది లయన్ కింగ్ అంతా. దాని మీద కాకపోయినా పర్లేదు, బాగానే ఉంది, ఎంటర్టైన్ అయితే పక్కా అవుతారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి హాలీవుడ్ ఫిల్మ్స్ వాచ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ముఫాసా ది లయన్ కింగ్ మూవీ రివ్యూ అయితే. అండ్ ఈ వీడియో ఫుల్గా చూస్తుంటే కనుక ఇక్కడ వరకు వచ్చారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.